హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ శ్రీనగర్ కాలనీలో కమర్షియల్ బిల్డింగ్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి హరిబాబు గారి దగ్గర ఉన్నాము. హరిబాబు గారి దగ్గర ఈ బిల్డింగ్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. మా తరపు నుంచి కానీ సార్ వాళ్ళ తరపు నుంచి కానీ ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్గా సార్ వాళ్ళ నెంబర్స్ మేము స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. వీడియో పూర్తిగా చూసిన తర్వాత సార్ దగ్గర మాట్లాడి ఇక్కడ ఈ ప్రాపర్టీ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన ప్రాపర్టీ సేల్ కి పెట్టారు కదా, అవును సో సార్. ప్రాపర్టీ డీటెయిల్స్ అనే క్లియర్ గా మన వ్యూవర్స్ గురించి చెప్పండి. ఓకే సార్. సార్ ఇది మెట్రోకి, ఉప్పల్ మెట్రోకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ కమర్షియల్ ప్రాపర్టీ. ఇక్కడ ఏరియా పేరు శ్రీనగర్ కాలనీ, సెయింట్ జోసెఫ్ స్కూల్ పక్కన కమర్షియల్ గ్రౌండ్ +3. ఇది కమర్షియల్ ట్యాక్సీ అన్ని ఉన్నాయి సార్. దీని రెంట్ వచ్చి 1,10,000 వస్తుంది సార్. ఇది వచ్చి ఈచ్ ఫ్లోర్ వచ్చి 1050 SFT సార్. ఈస్ట్ ఫేస్ టోటల్ వచ్చి 125 స్క్వేర్ ఫీట్. జాకీ సిస్టమ్ సెటర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రతి ఫ్లోర్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీను. బ్యాంకు లోన్ బి అవైలబుల్ గా ఉంది, నో ప్రాబ్లం. డాక్యుమెంట్ అన్ని జెన్యూన్. కొంచెం మాకు పాపకు మ్యారేజ్ చేయాలని నేను సేల్ చేయాలనుకుంటున్నాను. ఇది రేట్ ఎంత చెప్తున్నారు సార్? 1 year 79 lakhs సార్. ఓకే, 1,79,00,000 చెప్తున్నారు. అవును సార్. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ వాళ్ళ దగ్గర మాట్లాడుకొని అండ్ సార్ నెంబర్, సార్ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఇస్తున్నామండి. సో వీడియో క్లియర్ గా చూడండి. మనము ఈ యొక్క ఫ్లోర్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ లొకాలిటీ ఏ విధంగా ఉందని క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇప్పుడు మనం ప్రాపర్టీ ఓనర్ దగ్గర పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బిల్డింగ్ ఒక ఎలివేషన్ చూపించుకొని ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని పెంట్ హౌస్ అనేది మరొకసారి కవర్ చేద్దాం. ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రతి నెల మనకి 1,10,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఈ ప్రాపర్టీ డిజైన్ చేయడం జరిగింది. అండ్ 2 years బ్యాక్ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేశారు. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 125 స్క్వేర్ యార్డ్లో ప్రతి ఫ్లోర్ మనకి 1,050 SFT తోటి ఇది కమర్షియల్ గా డిజైన్ చేయడం జరిగింది. కమర్షియల్ అప్రూవల్ తీసుకొని బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి షట్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనకి మెట్లు ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి షట్టర్ చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 5th ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు అండ్ 3 phase కరెంటు ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ప్రతి ఫ్లోర్ కి మనకి 1,050 SFT తోటి ఈ అపార్ట్మెంట్ డిజైన్ చేయడం జరిగిందండి. ఈచ్ ఫ్లోర్ 1,050 SFT తోటి ఈ అపార్ట్మెంట్ అంటే ఈ బిల్డింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరైనా షాప్ పర్పస్ లో కానీ అండ్ హోటల్స్ పర్పస్ లో కానీ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేయాలనుకుంటే ఉప్పల్ మెట్రోకి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మీటర్ చూపిస్తున్నాము. 3 phase కరెంట్ ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు కవర్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నామండి. సో ఇక్కడ మనకి 4 feet ఉన్నటువంటి మెట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి ఫ్లోర్ లో మనకి ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ తోటి మనకు ఒక చిన్న సైజ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి హాల్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. సో పెద్ద సైజ్ గా ఉన్నటువంటి హాల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి బేసిక్ గా మనకి కమర్షియల్ యూస్ కింద 100% యూస్ఫుల్ అవుతుందండి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము అండ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే వాష్ బేసిన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. సో వాష్రూమ్ చూసుకుంటే మనకి చిన్న సైజుగా ప్రొవైడ్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ఏరియా సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టుగా బ్యాక్ సైడ్ మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫేసింగ్ లో ఉన్న సెటర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జాక్ సిస్టమ్ తో ఉన్నటువంటి సెటర్ ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. ఇక్కడ పాల్ సీలింగ్ అంతా నీట్ గా కవర్ చేయడం జరుగుతుంది. పాల్ సీలింగ్ వర్క్ ఆల్రెడీ చేపించడం జరిగింది.
అండ్ ఈ బిల్డింగ్ అనేది 2 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని పెంట్ హౌస్ దగ్గరికి రావడం జరిగిందండి. యాజ్ గా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో, థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చినట్లుగానే మనకి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కింద వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు అండ్ వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ మంచి సైజ్ గా ఉందండి. సో కమర్షియల్ గా యూజ్ అయ్యే విధంగా చేశారు కాబట్టి ఒక చిన్న సైజ్ గా ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారన్న విషయం తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కారిడార్ ఏరియా అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పెంట్ హౌస్ చూపిస్తున్నాము. పెంట్ హౌస్ చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ లివింగ్ ఉండే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అండ్ వాల్ కి టైల్స్ చెక్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసి నేను బయట వైపు రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి. ఫుల్గా ఎటు చూసినా ఇల్లులే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెట్రోకి ఇది 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ చుట్టూ చూసుకుంటే స్కూల్స్ అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మన బిల్డింగ్ పక్కనే సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంటుంది. అండ్ లాస్ట్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,79 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. స్క్రీన్ పైన రైట్గా ఈ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఓనర్ దగ్గర మాట్లాడి ఈ ప్రాపర్టీ విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.